ज्ञानं निधिपतिः दैवी स्वस्तिरस्तमः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुभेदकं तन्नो अस्तु शुभते चिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः तन्नीति स्नानाभिषेकप्रिये అలా రండి పడవను చూస్తూ చేయొచ్చు వెనకాల కూడా కనపడతారు ఇలా వచ్చేయండి సన్నిధి స్నానం గట్టిగా చెప్పండి స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవానే ఈశ్వరనే దేవనే స్వామియే అయ్యప్పో సన్నిధి స్నానం సన్నిధి స్నానం సన్నిధి స్నానం స్వామికే పాలాభిషేకం 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 స్వామికే స్వామికే స్వామియే స్వామికే పాలాభిషేకం 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 స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప స్వామియే అయ్యప్పో దర్యాభిషేకం దర్యాభిషేకం స్వామికే దర్యాభిషేకం 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 స్వామికే దర్యాభిషేకం 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 దరి అంటే పెరుగు దర్యాభిషేకం పెరుగు అభిషేకం చేసినందువలన మనిషికి చల్లదనం అంటే ఆరోగ్యం ఇస్తుందంట దర్యాభిషేకం కర్పూర దీపం కర్పూర దీపం సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అభిషేకం నారికేళ చేయి పెట్టకుండా ఆడవాళ్ళు తాకుండా పుడి మగవాళ్ళు ఎడం చేయి పెట్టకుండా ఎడం చేతితో పీఠాన్ని పట్టుకుని స్వామివారిని రుద్దండి చక్కగా పసిపిల్లవాడికి స్నానం చేసినంత సుతారంగా స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే దేవనే దేవియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం ఓం గురు నమః ప్రాయ గోత్రే నమః స్వాహ ఓం గోకృత మహానైవేద్య నివేదన సమయ నెయ్యాభిషేక ప్రియనే నెయ్యాభిషేకం 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 స్వామికి నెయ్యాభిషేకం నెయ్యాభిషేకం ఓం నెయ్యాభిషేకం స్వామికే స్వామికే నెయ్యాభిషేకం ఇలా 3 సార్లు తిప్పి ఇంటికెళ్ళేకం నెయ్యాభిషేకం స్వామికే కొబ్బరికాయ అంటే శరీరం లోపల ఉన్నది మోహజలం 2 కళ్ళు గమనించి నోటికి బెచ్చవేయాలి. అందుకనే గురుస్వామి ఇరుముడి కట్టాలి. పొరపాటును నోరనుకుని కన్ను పొడిచాడో వాడి జీవితంలో కన్ను లేని పిల్లవాడు పుడతాడని శాస్త్రం. కనుక గురుస్వామితో ఇరుముడి కట్టించుకోవాలి. కొబ్బరికాయకి బెచ్చ వేసి నెయ్యిపోయినవేగా నేను కూడా పొలుసుకోవచ్చాను చాలా మంది వేషాలు వేశారు, తర్వాత కళ్ళు పోయి ఏడిచారు. అందుకని గురువు దగ్గర ఇరుముడి కట్టించుకొని ఆత్మనే ఆవునేతిని నింపి భక్తి అనే బిరడా వేసి
దానికి శ్రద్ధ అనే లంకతో సీలు వేసి ఇరుముడిగా నెత్తి మీద పట్టుకుని మోసుకుని శబరిమల వెళ్తే శబరిమల గురువు గారి చేతికి ఇరుముడిస్తే ఆయన కత్తిగా మారి ఆ శరీరాన్ని నరికి 2 ముక్కలుగా చేసి ఆత్మను దేవుడికి అలా అభిషేకం చేస్తారు. ఆ 2 కొబ్బరి చెప్పులు నీ చేతికిస్తాడు. ఏం చేయమంటారు గురువు గారు? నీ శరీరం నశించిపోయింది ఆయన, ఇప్పుడు నువ్వు కొత్త అప్పారావు, రేపటి నుంచి నీ అలవాట్లు మారాలి, నీ మాట మారాలి, నీ నడక మారాలి, నీకున్న ఉద్దేశాలు మారాలి. ఇక్కడి నుంచి నువ్వు చేసిన పాపం ధ్వంసమైపోయింది, నీ ఆత్మను అభిషేక రూపంలో చేసేసావు. ఈ కొబ్బరి చెప్పులు ఏం చేయమంటారు గురువు గారు? ఇంటికి ఎత్తుకెళ్ళమంటారా? వద్దు నాయన, చనిపోయిన శరీరాన్ని ఏం చేస్తారు? అగ్నిలో పడేసి ఆహుతి చేస్తారు. ఈ 2 కొబ్బరి చెప్పులు తీసుకెళ్లి స్వామివారి ముందు మండుతున్న అగ్నిగుండంలో వేసి తాగలే. అక్కడ భస్మం తీసి బొట్టు పెట్టుకో, అలా నిలబడు. వైట్ పేపర్ మీద ఏ అక్షరం లేని తెల్ల కాగితం లాంటి నీ జీవితం ఉంటుంది. ఆ అభిషేకం అయ్యి కొబ్బరి చెప్ప కాల్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి నువ్వు ఏం చేసుకుంటే అది నీ అకౌంట్లో జమ అవుతుంది. క్రెడిట్ అయితే క్రెడిట్, డెబిట్ అయితే డెబిట్. కర్పూర దీపం స్వామికే, కర్పూర దీపం స్వామికే, స్వామికే స్వామికే స్వామి స్వామి నమః. ఓం త్రిగుణికమణి పద్మం వజ్రమాణిక్య దండం శతసహస్రపాద నిక్షుకోదండకాండం గురుత మధు పాత్రం వివ్రతం హస్తపద్మై. స్వామివారి హృదయం మీద అలా పెట్టి అద్దు మెత్తటి ఆ మధురమైన బెల్లాన్ని మధురాభిషేకం చెప్పండి. మధురాభిషేకం 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 కూడా రావాలి. మధురాభిషేకం 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 పంచామృతాలు స్వామియే. ఒకసారి శాస్త్ర సన్నిధిలో అభిషేకం పంచామృతాలు గడిచే కట్టుకుంటుంది కూర్చోయే. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం, కర్పూర దీపం కర్పూర దీపం కర్పూర దీపం కర్పూర దీపం స్వామికే. కర్పూర దీప ప్రియే ఓం స్వామి. స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవన్ పాదం. కానీ ఇది కాజు, ఖర్జూరము, జీడిపప్పు, మీకు తెలియని వస్తువు ఒకటి నేను కలిపాను సంవత్సరం నిలబడటానికి. ఆ వస్తువు కూడా చెబితే వచ్చేయండి నన్ను పిలవడు, ఆయన చేసుకుంటాడు పూజ, అందుకని చెప్పను అనమాట. ఆ వస్తువు చిటికి కలిపాను. ఇది సంవత్సరం అంతా మీ ఇంట్లో సంవత్సరం పాటు పెట్టుకోండి. ఎవరన్నా అమ్మా రమ్మా కొంచెం మా గొడవలకు పిల్లలు లేరమ్మా అంటే ఒక తమలపాకు మీద పూర్తేసేవాడి. అమ్మా కొంచెం నలతగా ఉందమ్మా, ఏంటో ఆరోగ్యం బాగుంటలేదు అంటే కొంచెం తమలపాకు ఎలా తింటారు ఉద్యోగండి, ఆ తమలపాకు పడినే తినేయమనండి. నమ్మకం ఉంటే ఈయన హరి, నమ్మకం లేకపోతే సరి. దీన్ని బాక్స్లో ఎత్తి మీకు ఇస్తాము, ఇది మీరు ఇంట్లో పెట్టుకోండి. అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ 1 కిలో తేనె, మళ్ళీ 1 కిలో ఖర్జూరము, మళ్ళీ 1 కిలో జీడి కొట్టేస్తే జీవితకాలం ఎన్నాళ్ళైనా ఈ ప్రసాదం ఇంట్లో ఉంటుంది. స్వామి స్వామియే స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం. అయ్యో సంవత్సరం నిలవంచమని చెప్పారే మా బాబాయ్ గారు, దీంట్లో గులాబీలు వేసేసారే అనుకుంటున్నాం. అయ్యప్ప శరణం స్వామి స్వామి పాదం. పంచామృతాభిషేక ప్రియనే సద్గురునాథనే విడాలి వీరనే వీరమణి కంఠనే ఓం స్వామియే. గురునాథనే సద్గురునాథనే విడాలి వీరనే వీరమణి కంఠనే చందనాభిషేక ప్రియనే చందనాభిషేక ప్రియనే ఓం
చందనం విహాదేవం మహాదేశస్వరూపం ఓం హరిద్రాచూర్ణచందన ప్రియాయ నమః ఓం గంగద్వారాం సురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి ఈశ్వరీగం సర్వభూతానాం స్వామి పోహతే గంధ పుష్ప శక్తనే స్వామియే అయ్యప్పో చందనాభిషేక ప్రియనే అయ్యప్ప శరణం అభిషేక ప్రియనే అభిషేకం అభిషేకం స్వామికే కనకాభిషేకం స్వామికే కనకాభిషేకం కనకాభిషేకం స్వామికే కనకాభిషేకం స్వామికే మృత్యు మృత్యు యమామృతం ఇదిగోనమ్మా ఆయనకి భోజనం చేసి వెళ్ళేటప్పుడు అందరికీ తలా ₹1 బిళ్ళ ఇవ్వండి బొట్టు పెట్టి ఈ ₹1 బిళ్ళ ఏం చేయాలి లాలీపాప్ దొరుకుతారా కాదు వెంకటేశ్వర గుళ్ళో వేయాలా కాదు ఒక తెల్లని గుడ్డ పీలికి తీసుకోండి కొత్తది దానికి ముడుపు కట్టినట్టుగా ముడేయండి దానికి పసుపు కుంకుమ పొడవండి వీలైతే బాల్ పెన్తో దాని మీద శ్రీ అనే అక్షరం రాయండి మీరు క్యాష్ దాచుకునే బాక్స్ లో పెట్టుకోండి అది ఎప్పుడు అలా ఉంటారు మీ ఇంట్లో అలా అందరికీ పట్టండి ఆ డబ్బులు బాధ్యత అక్కడ చెప్పండి భగవాన్ శరణం అయ్యప్ప శరణం భగవతియే భగవానే ఈశ్వరియే దేవియే అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం స్వామి శరణం. ఇప్పుడు స్వామి వారికి ఆఖరి చక్ర స్నానం కూర్చోండి అందరూ. ఆఖరి వెంకటరమణ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు అప్పుడు జరిగితే చక్ర స్నానం, భద్రాచలంలో రాముల వారికి కళ్యాణం తర్వాత జరిగితే వసంతోత్సవం, సింహాచలంలో ఉన్న దేవుడికి జరిగితే చందనోత్సవం, శ్రీశైలంలో ఉన్న శివయ్యకి జరిగితే సుర స్నానం, మన ఇంట్లో అబ్బాయికో అమ్మాయికో పెళ్ళైతే మనం చేస్తే తలంటు స్నానం. ఈ చక్ర స్నానం అయిన తర్వాత స్వామివారి నెత్తిన వస్తాం. అదిగో ఒట్టివేలు ధరించి ఉన్నారు స్వామి. శరీరంలో ఉన్న పుష్పాన్ని పోవాలంటే అందరూ పారాసిటమాల్ తీసుకుంటారు, కానీ ఒట్టివేలుని నెత్తి మీద పెట్టుకుని కలిపి నీళ్లు పోసుకుంటే 3 సెకండ్లలో టెంపరేచర్ తగ్గిపోతారు. శాస్త్రీయమైనటువంటి వైద్యాన్ని మానేసి పాశ్చాత్య వైద్యానికి పరిగెత్తుతున్నాం. చేయవలసిన కర్మలు వస్తున్నాయి, కళ్ళజోళ్ళు వస్తున్నాయి, ఎంటికలు మెరిసిపోతున్నాయి. దానికి దయచేస్తే శరీరానికి రోగాలు వస్తున్నాయి. చూడండి, ఒక చిన్న తప్పు చేస్తే దానికి ఎంత పర్యవస్థానమో. మీ అత్తలో, మీ పెద్దమ్మలో, మీ నాయనమ్మలో ఏ స్టెరాయిడ్స్ వాడలే. శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. వద్దనుకున్న డబ్బులు జరుగుతుంది నీకు స్వామి అయ్యప్ప. ఈ చక్ర స్నానం చేసిన నీళ్లు వాళ్ళ తల్లిగారో, వాళ్ళ ఆడపడుచుగారో, వాళ్ళ భార్యో మోస్తాది. ఆ స్నానంతో మొదలుపెట్టి వారికి ఆ భవభృత స్నానం చేయిస్తాం కొబ్బరి మొక్క నాటినాక. అందుకే కలశంలో సగం నీళ్లే పోశారు. మీకు ఇచ్చిన కలశం ఒళ్ళో పెట్టుకుని మీకు ఏర్పాటు చేసిన వాహనంలో కూర్చుని నవాబుపేట బయలుదేరాలి. స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. మిగతా రెడీ చేసుకోండి.